పాత కేసులు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దాడులు, హత్య కేసులను మళ్లీ విచారించేందుకు రంగం సిద్ధమవుతుంది. రాజకీయ కారణాలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన వ్యవహారాల్లో జరిగిన దాడులు, హత్యల కేసుల్లో ప్రస్తుతం ప్రభుత్వం సిఐడి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఈ క్రమంలోనే కడప నగరంలో చోటు చేసుకున్న వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి హత్య కేసును సిఐడి తిరగదోడుతుంది. అంతేకాదు అలాంటి మరిన్ని కేసులను కూడా సిఐడితో విచారణ చేయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన శ్రీనివాసరెడ్డి గత ఏడాది జూన్ 23న దారుణ హత్యకు గురయ్యారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే సంధ్యా సర్కిల్లో బుర్కాలు వేసుకుని వచ్చిన వ్యక్తులు పిడిబాకులతో పొడిచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆ హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి హత్య వెనకాల పెద్దల చేతులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ మర్డర్ కేసులో రామ్మోహన్ రెడ్డితో పాటు గుంటి నాగేంద్ర ప్రసాద్, విశ్వనాథరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, జమీల్ అనే వ్యక్తులపై హతుడి భార్య ఫిర్యాదు చేసింది. ఈ హత్యలో వారితో పాటు అప్పటి ప్రభుత్వం హస్తం కూడా ఉందని మృతుని భార్య మౌనిక అనుమానం వ్యక్తం చేశారు. ఆ కేసులో కొందరిని మాత్రం అరెస్టు చూపించి ప్రధానమైన వ్యక్తులను తప్పించారనే విమర్శలున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్, భూ కబ్జాల ద్వారా సంపాదించిన సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చిన కారణంగా హత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసుకు సంబంధించిన కోట్ల రూపాయల్లో చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సూచన మేరకు ఓ ఐపీఎస్ అధికారితో పాటు డీఎస్పీ, 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మృతుని సెల్ ఫోన్లోని కొన్ని నెంబర్లు తీసుకుని ఆ నెంబర్లకు సంబంధించిన వ్యక్తులను పిలిపించి భారీగా డబ్బులు వసూలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మౌనిక ప్రస్తుత డీజీపీని ఆశ్రయించడం విశేషం. మౌనిక ఫిర్యాదుతో డీజీపీ ఈ కేసును సిఐడికి అప్పగించారు. సిఐడి డీఎస్పీ పద్మలత హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాదు మృతుని స్నేహితులతో పాటు కేసు నుండి పోలీసులను తప్పించిన పలువురు వివరాలు, ఫోన్ కాల్స్, టవర్ లొకేషన్కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న పెద్ద తలకాయలను గుర్తించడంలో సిఐడి నిమగ్నమైంది. ఇప్పటికే విచారణ కోసం కొంతమందికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్య కేసును కూడా సిఐడి చేత విచారణ చేయించాలని మృతుని కుటుంబీకులు మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ హత్య కేసులో అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై, ఆయన భావమరిది బంగారు రెడ్డిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఈ హత్యల గురించి చంద్రబాబు సహా పలువురు నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. అప్పట్లో వైసీపీ సర్కార్ ఉండడంతో ప్రధానమైన వ్యక్తులను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుపైన సిఐడి విచారణ చేయించాలని ప్రొద్దుటూరు తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రికి 2 రోజుల క్రితం వినతి పత్రం సమర్పించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కేసుపైన సిఐడి విచారిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన వివాదాస్పద మరణాలు, హత్యలు, దాడులకు సంబంధించిన కేసులను తిరగదోడే ప్రక్రియ ప్రారంభమైందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలతో గత ప్రభుత్వంలో జరిగిన హత్యలు, దాడుల సంఘటనల్లో తప్పించుకుని తిరుగుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కర్ణాటక తదితర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్ని కేసుల్లో సిఐడి ఎంటర్ అవుతుంది, ఎంతమందికి న్యాయం జరుగుతుందనేది వేచి చూడాలి.